ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం కల్పన. ముఖ్యాంశాలు: వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు విపత్తు నిర్వహణ దళాలు రాష్ట్రానికి చేరుకున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. లీకేజీలున్న వసతి గృహాల భవనాల నుంచి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వరద బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఏలూరు జిల్లా నూజివీడు ఐఐటీకి కేటరింగ్ సేవల్ని అందిస్తున్న ఆహార సంస్థ సేవల్ని ప్రభుత్వం రద్దు చేసింది. వార్తల వివరాలు: విజయవాడ సింగనగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం మరోసారి పర్యటించారు. సింగనగర్లో వంతెనకు ఆనుకుని ప్రవహిస్తున్న వరద నీటిని పరిశీలించారు. బాధితులకు ఆహారం, రక్షిత మంచినీరు అందిందా లేదా అని బాధితులని అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీళ్లు, పాలు అందచేయాలని అధికారులను ఆదేశించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఎస్డీఆర్ఎఫ్ని, ఎన్డీఆర్ఎఫ్ని, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇద్దరు రమ్మంటున్నాను హెడ్స్ని. ఒకవేళ వాళ్ళకు కూడా రిలీవర్స్ని పెట్టుకొని ఏమేం చేయాలో అన్ని చేయడం కోసం ఒక పక్క వీళ్ళని యాక్టివేట్ చేసి ఇప్పుడు రాత్రికి ఎన్ని బోట్లు వస్తాయో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాం. వచ్చిన బోట్లన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి మన దగ్గర ఉండే ఫుడ్ అంతా సప్లై చేస్తా ఉంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. వాటరు, కొంత ఫుడ్. చాలా మంది కొంతమంది లోపల ఉన్నారు, కొంతమంది కుటుంబ సభ్యులు బయట ఉన్నారు, అదే మరి లోపల చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంది బాధల్లో ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు ఎమరుగయ్యారు, మీరు తీసుకురండి అని బాధల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరిని తేవడానికే ప్రయత్నం చేస్తాం. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. తమిళనాడు నుంచి 3, పంజాబ్ నుంచి 4, ఒడిశా నుంచి 3 విపత్తు బృందాలు పవర్ బోట్లు, విపత్తు నిర్వహణ పరికరాలతో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారని విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. కాగా ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వాయుమార్గం ద్వారా సహాయక చర్యల్లో హెలికాప్టర్లు పాల్గొంటున్నాయి. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కేంద్రం నుంచి విపత్తు నిర్వహణ దళాలు రాష్ట్రానికి చేరుకున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఈరోజు మాట్లాడుతూ, వారి పిల్లలకి పాలు, మంచినీళ్లు ఇవన్నీ ఇవ్వాలి. వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున సహకారం అని ఇమీడియట్ గా హెలికాప్టర్లు గాని, బోట్లు గాని ఇక్కడ తీసుకు పంపించారు. ఇప్పుడు మేము వెళ్ళాము, మాకు బాధ్యత అప్పచెప్పారు. ముందు ఫుడ్ ఇస్తాం, తర్వాత వాళ్ళందరికీ ఏవైతే మనం క్యాంపులు పెట్టాము, మ్యాపింగ్ చేశాం, ఏ ఏరియా వాళ్ళు ఏ క్యాంపుకి వెళ్ళాలి, వాళ్ళందరికీ బోట్ల మీద మళ్ళీ మేము సురక్షిత ప్రాంతాలు తరలించడానికి ఆ బాధ్యత తీసుకుని ఇప్పుడు మేము ఫీల్డ్ లోకి వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో లీకేజీలున్న వసతి గృహాల భవనాల నుంచి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గిన తర్వాత వాటి నాణ్యత పరిశీలించి సురక్షితం అనుకుంటేనే విద్యార్థులను వెనక్కి రప్పించాలని స్పష్టం చేశారు. అంటురోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. కాచి వడపోసిన నీటిని, వేడి ఆహారాన్ని పిల్లలకు అందించాలని సూచించారు. అనారోగ్య లక్షణాలు ఉన్న విద్యార్థులను వైద్య సేవలు అందించాలన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ఐఐటీలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనకు సంబంధించి కేటరింగ్ సేవల్ని అందిస్తున్న ఆహార సంస్థ సేవల్ని ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. విచారణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ ఐఐటీలోని ఫుడ్ కోర్టును వెంటనే మూసివేయాలని, బయట ఆహారాన్ని కళాశాల ప్రాంగణంలోకి అనుమతించొద్దని అధికారులను ఆదేశించారు. ఆహార సరఫరా కోసం కొత్త కాంట్రాక్టర్లను నియమించే వరకు ప్రత్యామ్నాయ సంస్థ ద్వారా ఆహారాన్ని అందచేయాలని, 2 వారాల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు అందించే ఆహారంపై రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ మధ్య మరియు దానిని ఆనుకున్న వాయువ్య బంగాళాఖాతంలో వేరొక అల్పపీడనం సెప్టెంబర్ 5వ తేదీ కల్లా ఏర్పడే అవకాశం ఉంది. వీటి ఫలితంగా రానున్న 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలకు వాతావరణం సూచాడు. ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షం అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కృష్ణానదికి వరద ఉధృతి పెరగడంతో వరద ముంపుకు గురైన విజయవాడ రామలింగేశ్వర నగర్ కరకట్ట ప్రాంతాన్ని ఇళ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి ఈరోజు పరిశీలించారు. ఇళ్లల్లో చేరిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పడంతో పాటు అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే ట్రాకులు దెబ్బతినడంతో విశాఖపట్నం నుంచి ఈరోజు బయలుదేరాల్సిన 12 రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజనల్ మేనేజర్ సౌరభ్ ప్రసాద్ తెలిపారు. అలాగే విశాఖపట్నంకు వచ్చే 19 రైళ్లు రద్దు చేశామన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, రద్దయిన రైళ్లకు సంబంధించిన ప్రయాణ టిక్కెట్ల రుసుమును ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నౌపడ, రాయగఢ్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 11.38 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాలువలకు 500 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద 24.3 అడుగుల మేర నీటి మట్టం కొనసాగుతోంది. వరద ఉధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఇలా ఉండగా ప్రజలు భయాందోళనకు గురి కావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ తెలిపారు. ఉధృతంగా నీరు ప్రవహించే వాగులు, కాలువలు, రహదారులు, వంతెనలు, మురుగు గుంతలకు దూరంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలలో ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉంటారని తెలిపింది. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలు, సహాయక చర్యలను ఈ అధికారులు పర్యవేక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాల ప్రభావంతో ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు సహాయం కల్పించేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ సంచాలకులు ఢిల్లీ రావుతో కలిసి ఆయన వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ వరద ముంపులో ఉన్న పంట పొలాలకు సంబంధించిన నష్టాన్ని ఉపగ్రహాల ద్వారా ఏ మేరకు అంచనా వేయొచ్చో పరిశీలించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు విపత్తు నిర్వహణ దళాలు రాష్ట్రానికి చేరుకున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. లీకేజీలున్న వసతి గృహాల భవనాల నుంచి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వరద బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.